ఓం నమో వెంకటేశాయ. ఆత్మాహంతామతేర్హానా అనాత్మ మమతాహానా. గోవింద గోవింద. శరదభ్ర సమాన మనోమహిమాన మదభ్రదయాగుణ సాధయ మే అతిశుభ్రతయాన విభాతి చయా గత విభ్రమమాత్మగతింగమయ అని ఘనడంబర గమనాంబుద వసనాంబర ఇవ సుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. నమామి దేవం గణనాథమీశం విఘ్నేశ్వరం విఘ్న వినాశదక్షం భక్తార్తిహం భక్త విమోక్షదీక్షం విద్యాప్రదం వేద నిదానమాద్యం. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సంప్రాప్తి హేతు తపసే సంసృతేస్తాపసాయ చ సంపూజ్యమాస తపసే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖిలగుణాకరగేహనీపం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యదీపం సద్భక్తిభావభయమర్దనమంత్రజాపం మార్గం సమాశ్రయత భాగవతం ప్రతీపం. శ్రీ గురుభ్యో నమః. శ్రీశుకుల వారు శరత్కాల వర్ణన చేస్తున్నారు. అందులో నైవావిదన్ క్షీయమాణం జలం గాధచలేచరాహ యథాయురన్వహం క్షయ్యం నరామూఢా కుటుంబినః అనే శ్లోకంలో నీటి లభ్యత క్రమక్రమంగా తగ్గిపోతోంది. ఆ విషయాన్ని చిన్న చిన్న నీటి చలమల్లో ఉండేటువంటి చిన్న చిన్న చేపలవి కనిపెట్టలేకపోయినాయి. దానికి దృష్టాంతంగా లేదా ఉపమానంగా ఏం తీసుకోవచ్చంటే, ఏదో కుటుంబంలోనే పడిపోయి ఆ వ్యవహారాల్లోనే మనసునంతా ఖర్చు పెట్టేసి తమకే కరిగిపోతున్న ఆయుస్సుని లెక్క చేయని కుటుంబీకుల్ని ఇందులో ఉపమానంగా తీసుకోవచ్చు అని చెప్పారు. చెప్పి గాధ వారి చరహస్తాపం అవిందం చరదర్కజం యథా దరిద్ర కృపణ కుటుంబి అవిజితేంద్రియ అని పై శ్లోకాన్ని చెప్తున్నారు. ఒక రకంగా వెనకాల శ్లోకానికి కంటిన్యూషన్ అనుకోవచ్చు. ఎలా అంటే, పాపం కుటుంబంలో ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళని పోయి మీరు ఆయుస్సు క్షీణించిపోతోంది, మీరు లెక్క చేయట్లేదు అని అంటే పాపం ఏం చేస్తారు? వాళ్ళని అలాంటి మాటలు అంటే ఏం ఉపయోగం? కుటుంబంలో ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెడు చేయట్లేదు, అధర్మం జోలికి పోవట్లేదు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకుంటుంటే ఏం కష్టం వస్తుంది? వాళ్ళు ఏదో చిన్ననా పొట్టగా శ్రీరామ రక్ష అనుకుంటున్నారు అనుకోండి, ఏం తప్పు అని ఎవరికైనా సందేహం కలగచ్చు. దాన్ని పై శ్లోకంలో సరిచేసేద్దాము అని అనుకున్నట్లుగా ఈ శ్లోకాన్ని మొదలుపెట్టారు. గాధవారి చరాహ, నీటి చలమలు, చిన్న చిన్న నీటి చలమలు లేదా పారుదల తక్కువగా ఉండేటువంటి నీళ్లు, వీటిల్లో ఈ చేపలు, చిన్న చిన్న చేపలు లాంటివి ఉన్నాయి. పెద్ద చేపలు ఎలాగూ పట్టవు కదా, చిన్న చిన్న చేపలు లాంటివి ఉన్నాయి. వాటికి నీటి లభ్యత సరిగ్గా తగ్గిపోయిందని సరిగ్గా తెలియలేదు కానీ పైనుంచి సూర్యుడు కిరణాలు తమను సోకుతున్నాయి అని తెలిసింది. గాధవారి చరాహ తాపం అవిందన్, చురుక్కుమన్నది వాటికి కూడాను. ఎలా అంటే, నీరు ఎలాగో స్వచ్ఛపడుతూ వస్తోంది, ఆ నీరేమో ఎక్కువ లేదు, తక్కువ నీళ్ళలోంచి శరత్కాలంలో మబ్బుల చాటు నుంచి బయటకు వచ్చినటువంటి సూర్యుడు తాలూకు కిరణాలు ప్రసరించి వాటి వీపుల మీదకి పాకి చుర్రు అనిపిస్తున్నాయి. అవిందన్ శరదర్కజం, శరత్కాలంలో సూర్యుడు కూడా చురుక్కుమంటాడు, మరి మండిపోడు, మలమల మాడిచేసేడు కానీ
చురుక్కుమంటాడు కదా. వర్షాకాలంలో అసలు సూర్యుడు బయటికి రాడు. అయ్యో సూర్యుడు కనిపిస్తే బాగుండు, కాస్త బట్టలు ఎండేసుకోవడానికి వీలుగా ఉంటే బాగుండు అని కోరుకునేటట్లుంటుంది. కానీ శరత్కాలంలో ఆయన బయటకు వస్తే చురుక్కుమంటాడు. ఆ చురుక్కుమని ఎండ నీటిల్లో ఉండేటువంటి చేపల వీపులకు కూడా తగిలింది. వాటికి సూర్యుడి తాలూకు ఈ చూపులు వాటి వీపులకి సోకినాయి. గాధవారి చరాస్తాపం అవిందంచరదర్కజం. ఎలా? దానికి ఉపమానం ఏంటి? యథా దరిద్ర కృపణ కుటుంబీ అవిజితేంద్రియ. దరిద్రుడు అంటే ఎక్కువ ధనం లేనివాడు, కృపణ సహజంగానే దైన్యం ఉన్నవాడు. దరిద్రుడైన వాడి ప్రతివాడికి దైన్యం ఉండాలి అని ఏమీ లేదు. దైన్యం ఉన్నవాడు. కుటుంబీ ఈ దీనంగా ఉండేటువంటి ప్రతివాడు కుటుంబాభిమానంతో ఉండాలి అని నియమమేమీ లేదు. అలా కాకుండా కుటుంబాభిమానం ఉన్నవాడు. ఆ విజితేంద్రియ ఇంద్రియాల మీద గెలుపు లేనివాడు. కుటుంబంలో ఉన్నంత మాత్రాన ఇంద్రియాలని గెలవకూడదు అనే రూల్ ఏం లేదు. కానీ అలా కాకుండా ఆ విజితేంద్రియ ఇంద్రియాల మీద గెలుపు సాధించలేనివాడు అనేవాడికి ఈ సంసారంలో ఉండేటువంటి సూర్య తాపం, కష్టాలు, వాటి తాలూకు తాపాలు ఇవన్నీ ఎలాగైతే తెలుస్తాయో అలా సూర్యుడి యొక్క కిరణాల తాలూకు తాపం వీటిని సోకింది. ఇవే కనుక చేపలు కాస్త బుద్ధి తెచ్చుకుని తక్కువ నీటిల్లో మనం ఎందుకు ఉండటము, పరిగెత్తిపోదాము, చెరువుల్లోకి వెళ్ళిపోదాము, లేదా నీరు ఎక్కువగా ఉండేటువంటి నదుల్లోకి వెళ్ళి తిరుగుదాము, ఇక్కడ ఉండవద్దు అని అనుకుంటే ఈ తాపం వాటికి అంటి ఉండేది కాదు. కానీ ఎక్కడే ఉన్నాయి కాబట్టి ఈ శరత్కాల సూర్య తాపం వాటిని కూడా చేరింది. అలాగే ఈ దరిద్ర కృపణ కుటుంబీ అవిజితేంద్రియగా ఉండేటువంటి మనిషి మనం ఎందుకు దరిద్రంలో ఉన్నా ఇలా దీనంగా ఉండటం, దీనంగా ఉన్నా సరే ఈ కుటుంబాభిమానం మనం ఎందుకు, తాదూరకు అంతలేదు మెడకోడోలు అన్నట్లుగా నాకే ఏమీ లేదు, ఈ కుటుంబం మీద నాకెందుకు అభిమానం, ఎవరి కష్ట ఫలితాన్ని వాళ్ళు అనుభవించాలి, ఎవరి కర్మ ఫలితాన్ని వాళ్ళు అనుభవించాలి అని అనుకున్నా, లేకపోతే ఎంత కష్టం వచ్చినా, ఎంత బాగున్నా, ఎంత సుఖం ఉన్నా సరే ఇంద్రియాల మీద గెలుపు లేకపోతే గనక ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి మనం ఇంద్రియాల మీద గెలుపే తెచ్చుకుందాము, అదే నిజమైన సంపద అని అనుకున్నా సరే ఈ సంసార తాపం అతనికి ఉండదు కదా. సంసార తాపం కష్టంగానే ఉంటుంది. సంసారాన్ని ఈడవలేని లేదా ఆ సంసారం అనేటువంటి బండిని లాగలేని వాడి పరిస్థితి కొంచెం ఘోరంగానే ఉంటుంది. ఆ ఘోరంగా ఉంది అని అనుకునే వాళ్ళు పడేటువంటి కష్టాలకి మూలం ఇదే అవుతుంది. వాళ్ళు దారి మార్చుకుని మనం దరిద్రంలో లేము, లేదా మనం దీనంగా ఉండకూడదు, ఈ కుటుంబాభిమానం ఎక్కువగా పనికిరాదు, మనం ఎంత చేయగలమో అంతే చేయగలము ఈ కుటుంబానికి, మన శక్తిని మించి, మన అదృష్టాన్ని మించి మనం ఎప్పటికీ ఏమీ చేయలేము, అలాగే ఇంద్రియ జయం లేకుండా మనం ఏం చేసినా సరే అది పనికిరాదు అని అనుకుంటే ఈ తాపం సరిగ్గానే తగ్గుతుంది అనే విషయాన్ని చెప్పదలిచి దీన్ని ఉపమానంగా పెట్టుకుని గాధ వారి జరాహ తాపమవిందంచరదర్కజం యథా దరిద్ర కృపణ కుటుంబీ అవిజితేంద్రియ అనే శ్లోకాన్ని తీసుకొచ్చారు. ఈ శ్లోకంలో చేయదలుచుకున్న ఉపదేశం ఇంతే. ఎవరైనా సరే, దరిద్రులైనా సరే, ధనవంతులైనా సరే దీనంగా మాత్రం ఉండకూడదు. దైన్యం అనేది పనికిరాదు. దైన్యంగా ఉండకపోవటం అనేది ఒక గుణం. దీనంగా ఉండకపోవటంతో పాటుగా కుటుంబాభిమానం అతిగా పనికిరాదు. వ్యవహార దశలోనైనా సరే అతిగా కుటుంబాభిమానం, నేను ఇంకా ఏదో చేయాలి, ఇంకా చేయాలి, నా శక్తిని మించి చేయాలి, తాహతుని మించి అప్పులు చేసైనా చేయాలి, ఇలాంటి పనులు పెట్టుకోకూడదు. ఎంత శక్తి ఉందో దాని మేరకు చేయాలి. ధర్మబుద్ధితో శక్తి మేరకు చేస్తే సరిపోతుంది. ఎంత కుటుంబాభిమానం ఉన్నా సరే ఇంద్రియాల మీద గెలుపు కావాలి అనేటువంటి ప్రయత్నం లేకుండా ఉండకూడదు. ఇంద్రియ విజయం కోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి సంసార తాపం అనేది అంటదు. క్రమక్రమంగా వాళ్ళు సంసారాన్ని నుంచి పూర్తిగా బయటపడేందుకు అవకాశం దక్కుతుంది అనే విషయం చెప్పదలుచుకునే ఈ శ్లోకం తీసుకొచ్చారు. శనైర్జహు పంకం స్థలాన్యామంచ వీరుధ యథాహం మమతాన్ ధీరాః శరీరాదిష్వనాత్మసు అని ఇక్కడి నుంచి కొద్దిగా మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చి కంటిన్యూ చేస్తున్నారు. ఎక్కడి నుంచి? ఒక కుటుంబంలో ఉండి ఆ కుటుంబంలో నా శక్తి మేరకే కుటుంబానికి నేను ఉపకారం చేస్తాను అని అనుకుంటూ దైన్యం అనే దాన్ని దగ్గరికి రానివ్వకుండా
ఇంద్రియ విజయం కోసం చిన్నపాటి ప్రయత్నం చేస్తూ ఈ కుటుంబానికి నేను చేయగలిగినంత సేవ చేస్తాను, నా బాధ్యతలు ఎంతో అంతవరకు చేస్తానని అనుకుంటూ ఇంద్రియ విజయం కోసం కూడా ప్రయత్నం చేయటం అనే అంశం దగ్గర నుంచి ఇంకా పై అంశంలో మధ్యలో ఉండేటువంటి చిన్న చిన్న గ్యాప్స్ని పట్టించుకోకుండా పై అంశాన్ని గురించి మాట్లాడుతున్నారు. దానికి మొదలు శరత్కాల వర్ణన ఉండి తీరాలి కాబట్టి శనైర్జహుః పంకం స్థలాని. ఈ శరత్కాలం నడుస్తూ ఉండగా అంటే ఆశ్వయుజ మాసం నవరాత్రులైనవి, ఆశ్వయుజ పూర్ణిమ గడిచింది, ఆశ్వయుజ అమావాస్య వచ్చింది, కార్తీక మాసం వస్తూ ఉండగా, కార్తీక శుద్ధం కృష్ణాష్టమి అంతవరకు వస్తూ ఉండగా మెల్లగా రోజుకు కాస్త అని నిదానంగా బురద ఎండింది. శనైర్జహుః పంకం స్థలాని. అక్కడక్కడ మనం అడుగు పెట్టడానికి కూడా వీలు లేనంత బురదగా ఉండేది కదా, ఆ బురదంతా నిదానంగా ఎండి మనం అడుగులు పెట్టడానికి వీలుగా తయారైంది. ఇంకా విశేషం ఏంటంటే ఆమంచ వీరుధ. చెట్లకి వర్షాకాలంలో సరిగ్గా ఏ పని జరగదు, పూలు సరిగ్గా పూయవు. వర్షాకాలంలో వర్షం పడుతూ ఉంటే పూలు సరిగ్గా పూయవు. ఆ సమయంలో కాయలు కూడా సరిగ్గా కాయవు. అలాగే కాయలు ఏమన్నా కాసినా సరే ఆ కాయలు పక్వానికి సరిగ్గా రావు. వర్షంలో ఉన్నప్పుడు చెట్లు ఎందుకో పనిచేయవో ఏమిటో తెలియదు, పూలు సరిగ్గా పూయవు, కాయలు సరిగ్గా కాయవు. ఆ కాయలు కాసేటప్పుడు కూడా పక్వానికి రావాల్సిన కాయలు కూడా అలా ఉండిపోతాయి. ఎక్కువ భాగం ఎక్కువ వర్షం పడితే కుళ్ళి కూడా పోవచ్చేమో కానీ సరిగ్గా పండవు. ఇలాంటివేవో ఉంటాయి. కానీ ఇప్పుడు అలా లేదు, శరత్కాలంలో అలా లేదు. ఆమంచ వీరుధ. మెల్లగా తమలో ఉండేటువంటి పళ్ళని పక్వానికి తెస్తున్నాయి చెట్లన్నీ కూడా. అది కూడా శనై. ఆశ్వయుజ మాసంలో మబ్బులన్నీ సెలవు తీసుకుని బయలుదేరిన తర్వాత మబ్బులన్నీ మేము మళ్ళీ నీళ్లు తాగొస్తాము, రెడీగా ఉండండి అని చెట్లకి చెప్పి వెళ్ళిన తర్వాత ఇవి క్రమక్రమంగా తమలో ఒక్కొక్క చిగురిని మళ్ళీ చిగుర్చింపజేసి మళ్ళీ కాస్త ఆకులు అలములు వాటన్నిటినీ రిపేర్ చేసుకుని, నీళ్ళకు కొన్ని ఆకులు పాడైపోయి ఉంటాయి కదా, వాటన్నిటినీ కాస్త రిపేర్ చేసుకుని వేళ్ళనన్నిటినీ ఒకసారి దులుపుకుని కాయల్ని సరిగ్గా కాయనిచ్చి పళ్ళ మీద పడి ఆ పళ్ళు నిదానంగా పండేటట్టుగా చేస్తాయి. కాబట్టి ఆమంచ వీరుధ శనైర్జహుః. పచ్చిగా ఉండటం అనేటువంటి అంశాన్ని మెల్లగా తగ్గించినాయి. ఈ చెట్లు కూడా పక్వ స్థితికి తమలో ఉండేటువంటి పళ్ళను తెచ్చినాయి. దీన్ని చెట్లు మొత్తానికి అన్వయించి చెప్పుకోవచ్చు. చెట్లు కూడా మెల్లగా పండుకి దగ్గరగా అవుతున్నాయి. ఎందుకంటే పైన రాబోయే హేమంత శిశిరాల్లో ఈ ఆకులు ఇవన్నీ పండి రాలిపోవాలి కదా, వాటికి దగ్గర అవుతున్నాయి అని చెప్పచ్చు. రకరకాలుగా చెప్పచ్చు, లేదా పూలకి దగ్గరగా చెప్పచ్చు, ఇదేనికైనా అన్వయించి చెప్పచ్చు. కానీ ఇంతకాలం ఆపుకున్నటువంటి తమలోని క్రియలన్నిటినీ చెట్లు మళ్ళీ తిరిగి తీసుకొచ్చినాయి. అది నిదానంగా అనేటువంటి అంశం అతి ప్రధానం. యథా ఉపమానం దీనికి ఏంటంటే అహం మమతాం ధీరాః శరీరాదిషు అనాత్మసు. ధీరాః ధైర్యంగా సాధన చేసి, బుద్ధే మనకు కావాలి, మనకు బుద్ధిలోనే మొత్తం లేదా మనకి జ్ఞానంలోనే మొత్తం సంతోషం ఉంది, జ్ఞానంలో తప్ప మరెక్కడా సంతోషం లేదు అనేటువంటి నిర్ణయానికి వచ్చి ధియాం రమంతే ఇది ధీరాః. బుద్ధే మనకు సర్వస్వం, మనకు జ్ఞానమే సర్వస్వం అని అనుకుని జ్ఞానం కోసమే ప్రయత్నం చేయటం అని చేస్తారు కదా, అలాంటి ధీరులు వాళ్ళు ధైర్యంగా సాధన చేసి శనై నిదానంగా చాలా ఎంత నిదానంగా శనైరుపరమేద్బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా అని భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు కదా. అంత నిదానంగా సాధన చేసి అహంత మమత ఈ రెండిటిని క్రమంగా ఎలాగైతే విడిచిపెట్టుకుంటున్నారో, యథాహం మమతాం ధీరాః శరీరాదిషు అనాత్మసు. శరీరం మొదలైనటువంటి అనాత్మలలో అంటే ఆత్మస్వరూపం కాని వాటిల్లోంచి అహంతాబుద్ధిని మమతాబుద్ధిని వీటన్నిటిని ఎట్లాగైతే తీసేశారో అలా శనై జహుః పంకం స్థలాన్యామంచ వీరుధః. చెట్లు పండుని పక్వానికి తెచ్చినట్లుగా వీళ్ళు కూడా తమ సాధనని పరిపక్వతా దశకి తెచ్చుకుని ఆ పరిపక్వతా దశలో మొదలు తాము కాని అనాత్మ స్వరూపాలలో నాది అనేటువంటి మమతాబుద్ధిని విడిచిపెట్టారు.
ముందు మమతాబుద్ధిని విడిచిపెట్టాలి. ఆ మమతాబుద్ధిని విడిచిపెట్టారు. మమతాబుద్ధిని విడిచిపెడితే సరిపోదు. ఈ చెట్టులో ఉండేటువంటి విశేషాలు అందులో అది కాదు విషయం. చెట్టు కింద ఉండేటువంటి బురదే ప్రధానం. ఆ బురద అహం అనేటువంటి బురద. ఈ అహం అనేటువంటి బురదని క్రమక్రమంగా ఎండేటట్లు చేశారు. ఈ అహంతా భావనని, నేను అనేటువంటి భావనని శనైశనై జహు నిదానంగా విడిచిపెట్టారు. ముందు మమ అనే భావనని విడిచిపెట్టారు, తర్వాత అహం అనేటువంటి భావనను కూడా విడిచిపెట్టారు. నిజానికి అహం అనేటువంటి భావన నుంచే మమతాభావం వస్తుంది. కాబట్టి అహం వదిలేస్తే మమత కూడా పోతుంది కదా అని అనిపిస్తుంది. కానీ అంతది సులభం కాదు, ప్రాక్టికల్ కూడా కాదు. ముందు మమతాభావనని విడిచిపెట్టి, ఆ మమతాభావనని విడిచిపెట్టడం ద్వారా దగ్గరకు వచ్చేసి, తన దగ్గరికి, శరీరం దగ్గరికి వచ్చేసి, ఈ శరీరంలో ఇటు మమతాభావము ఉంది, ఇటు అహంతాభావన ఉంది, రెండు పరస్పరం విరుద్ధాలుగా ఉన్నాయి అనే భావం చేసి, ఆ శరీరంలో ఉండేటువంటి మమతాభావనను ముందు బయటికి తోసేసి, తరువాత అహంతాభావనను కూడా గనక తోయటం మొదలు పెడితే క్రమక్రమంగా అది లోపలికి వెళ్ళి ఇంద్రియాల మీద, మనస్సు మీద, ప్రాణాల మీద, అన్నిటి మీద ఉండేటువంటి అహంతాభావన తొలగించేటట్లుగా చేస్తుంది ఆ సాధన. అలా వీళ్ళు చేశారు. వాళ్ళు చేసినట్లుగానే పాపం ఈ శరత్కాలంలో ఉండేటువంటి స్థలాలు అలాగే చెట్లు చేసినాయి అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. శనైశ్శనైర్జహుః పంకం స్థలాన్యామంచ వీరుధ యథాహం మమతాంధీరా శరీరాదిష్వనాత్మసు అనే ఈ శ్లోకంలో చెప్పదలుచుకున్న విషయం చాలా స్పష్టంగానే చెప్పారు కదా. ఏంటంటే ఈ కుటుంబాభిమానం కానీ, లేకపోతే నేను దీనుణ్ణి అనే అభిమానం కానీ, లేదా ఇంకా నాకేదో కావాలి అని కానీ, ఇంద్రియాల మీద గెలుపు లేకపోవటం కానీ, వీటన్నిటికీ మూలమేమిటి అంటే అహమభిమానం, మమతాభిమానం, అహంతాభిమానం, మహతాభిమానం. అహంతాభిమానం నేను అనేటువంటి అభిమానం, మమత నాది అనేటువంటి అభిమానం. ఈ రెండు అభిమానాల్లో ముందు మమతాభిమానాన్ని విడిచిపెట్టుకోవాలి. దానికోసం కొంత ప్రయత్నం జరగాలి. తర్వాత శరీరం మీద అహమభిమానం, అహంతాభిమానం కానీ అది పోవాలి. ఈ రెండూ పోతే గనక మిగతావన్నీ ఎలాగూ పోతాయి. మిగతావన్నీ ఈ కుటుంబీ అనే అభిమానం, లేదా నేను దీనుణ్ణి అనే అభిమానం, నా ఇంద్రియాల మీద నాకు జయం లేదు అనేటువంటి అభిమానం, ఇవన్నీ కూడా క్రమక్రమంగా కొట్టుకుపోతాయి. కాకపోతే ఇది జరగాలంటే మాత్రం చాలా కాలం పడుతుంది. ప్రతి వాళ్ళు నేను కూర్చున్నాను, ఇది బాస్పెట్లేసి కూర్చున్నాను, నాకెందుకు శరీరం మీద అభిమానం పోవట్లేదు, శరీరం అన్నీ నావేను ఎందుకు అనిపిస్తాయి, కాసేపు ఆలోచించేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఆలోచన పూర్తయిన తర్వాత మరొక రకంగా ఎందుకు ఉంటుంది అని ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పడానికి ఎవరికీ హక్కు లేదు. ఎవరి సాధన ఎలా సాగుతోంది అని చెప్పవలసిన హక్కు గురువుది మాత్రమే. మిగతా సమాధానాలు ఎక్కడి నుంచి వస్తాయి? సమాధానాలను వెతుక్కోని కూడా అక్కర్లేదు. సమాధానం వెతుక్కోనక్కర్లేకుండా సాధన జరగవలసిన తీరుని శ్రీశుకుల వారు చెప్పేశారు. శనై నిదానంగా చేస్తూ ఉండాలి. ముందు చెప్పిన ఆ పని చేసి కుటుంబాభిమానాన్ని కాస్త తగ్గించుకుని, దైన్యాభిమానాన్ని తగ్గించుకుని, ఏదో మిగతా మెట్లు ఇక్కడ చెప్పకపోయినా మిగతా చోట్ల చెప్పిన మెట్లన్నీ క్రమంగా చేసుకుంటూ వెళితే శనై తప్పకుండా పోతాయి. నిదానంగానే పోవాలి. ఒకేసారి హడావిడిగా పోకూడదు. ఒకేసారి హడావిడిగా పోతే ఓ బంతిని గోడకేసి కొట్టినట్లే. బంతిని గోడకేసి కొడితే ఏమవుతుంది? చేతిలోంచి బంతి వెళ్ళిపోదు. ఎంత వేగంగా వెళ్ళిందో అంతకంటే రెట్టింపు వేగంలో వెనక్కి వస్తుంది కదా బంతి సిద్ధాంతం ప్రకారం. అలా ఈ అభిమానం కూడా బంతిలాగా విసిరేస్తే మళ్ళీ అంతే వేగంగా దాడి చేయొచ్చు. దానికి అంత అవకాశం ఇవ్వకూడదు. శనై మళ్ళీ అది మన జోలికి రాకూడదు అన్నట్లు దాన్ని చెయ్యాలి అని శ్రీశుకుల వారు చెప్పారు. నిజానికి ఇక్కడ చాలా మంచి ఉదాహరణ ఒకటి చెప్పుకోవచ్చు. కానీ శ్రీశుకుల వారే ఇంత దీన్ని ఉపమానంగా చేసి చెప్తున్నప్పుడు, ఆయనే వేరే ఉపమేయంగా ఇంకో దాన్ని చెప్తున్నప్పుడు మనం ఆ ఉపమానాలు అవన్నీ చెప్పుకోవటం అనేది అంత న్యాయంగా ఉండదు. దాన్ని వేరే సందర్భంలో, ఏ ఉపమానాలు లేని సందర్భంలో ఇంకోసారి ఎప్పుడో చూసుకుందాము. దాన్ని వేరే సందర్భంలో చూసుకుందాము. శనైశ్శనైర్జహుః పంకం స్థలాన్యామంచ వీరుధ యథాహం మమతాంధీరా శరీరాదిష్వనాత్మసు నిశ్చలాంబురభూత్తూష్ణీం సముద్రశరదాగమే ఆత్మన్యుపరతే సమ్యక్ మునిర్వ్యుపరతాగమ అని ఇందాక చెప్పిన దానికి ఒక్క అడుగు పైన ఉండేటువంటి విషయాన్ని మరొక విషయాన్ని చెప్పారు.
ఉపమేయాల్లో ఏమో అడుగులతో సంబంధం లేదు, ఉపమానాల్లోనే సంబంధం. వర్షాకాలంలో సముద్రుడు నదులు నువ్వానేనా నువ్వానేనా అని పొట్టాడుకున్నారు. నదులేమో మాలో కూడా ప్రవాహం ఉంది, మాకు వేగం ఉంది, నీ తడాఖా ఏంటో మేము చూస్తాము, మా తడాఖా ఏంటో నీకు చూపిస్తాము అని ఓ సముద్రంలోకి చొచ్చుకుపోయినాయి. సముద్రుడేమో సహజంగానే అలలు ఉండే నన్ను మీరేం ఎదుర్కొంటారు అని తన అలలతో వాయు సహకారంతో వాటిని ఢీ కొడుతూనే ఉన్నాడు. అలా అవి ఇటు అటు ఇటు అటు ఇటు అటు కొట్టుకుంటూనే ఉన్నాయి. కానీ ఈ శరత్కాలం వచ్చేసరికి నదుల తాలూకు పోట్లాట పూర్తిగా సమసిపోయింది. భార్యాభర్తల పోట్లాటలో భార్య గనక పోట్లాటం మానేసి ఊరుకుంటే ఎలాగైతే శాంతమైన వాతావరణం నెలకొంటుందో అలా ఇక్కడ కూడా సముద్రం దగ్గర కూడా శాంతమైన వాతావరణం నెలకొంది. నదులు భార్యలు, సముద్రుడేమో భర్త అని ఒక వర్ణన ఉంది కదా. సముద్రాయ వయునాయ సింధూనాం పతయే నమః అని వేదంలోనే ఉంది. నదులన్నిటికీ పతి సముద్రుడు అని. కాబట్టి ఇందాక జరిగింది భార్యాభర్తల యుద్ధం లాంటి యుద్ధం. ఆ యుద్ధం వర్షాకాలం పూర్తయిన తర్వాత, నీటి లభ్యత తగ్గిన తర్వాత, నదులు శాంతపడిన తర్వాత శాంతమైపోయింది. నదులు శాంతమైపోయిన తర్వాత మరి సముద్రుడు చేయాలి కదా, ఆయన కూడా పాపం గొడవ చేయడు, ఆయన సైలెంట్గా ఉండేవాడే. నిశ్చలాంబురభూత్ తూష్ణీం. నిశ్చలాంబు ఎక్కువగా తన నీటిని ఆయన కూడా కదల్చట్లేదు, తగ్గించాడు. అలల ఘోషని, ఆ పోట్లాడే తత్వాన్ని ఆయన కూడా తగ్గించాడు. తూష్ణీం, ఎక్కువ శబ్దం కూడా చేయట్లేదు. ఇంతకుముందైతే నదుల ఒరవడి అలాగే సముద్రం తాలూకు అలలు, ఈ రెండిటి యొక్క శబ్దాల కలయిక ఎక్కువగా వినిపించేది. ఇప్పుడు నదుల ఒరవడి లేదు కదా, సముద్రం తాలూకు అలలు చిన్న చిన్న అలలుగానే ఉంటున్నాయి, అవి కూడా ఎక్కువ శబ్దంగా వినిపించడం లేదు. తూష్ణీం. సముద్ర శరదాగమే. శరత్కాలం వచ్చేసరికి సముద్రుడు మంచివాడైపోతాడు, ఎక్కువ హడావిడి చెయ్యడు. వర్షాకాలంలో చేసినంత హడావిడి సముద్రుడు కూడా శరత్కాలంలో చేయడు. నిశ్చలాంబురభూత్ తూష్ణీం సముద్ర శరదాగమే. దానికి ఉదాహరణ ఏంటంటే ఆత్మన్యుపరతే సమ్యక్. చాలా కష్టపడి సాధన చేసి ఈ శరీరం మీద అహంతాభిమానం, మమతాభిమానం వీటన్నిటినీ వదిలిచేసేసుకుని ఉపరతి సర్వకర్మ సన్యాసం, మనసులోనూ శరీరంలోనూ ఎక్కడ ఏ రకమైన క్రియ లేని ఉన్నత స్థాయిని సాధించేసేస్తే, ఏ క్రియ లేని పరిస్థితి, ఉపరతి అనేటువంటి పెద్ద పెద్ద సాధనాన్ని సాధిస్తే, మునిహి ఇంకా మాట్లాడవలసిందేమీ లేదు, చేయవలసిందేమీ లేదు, కేవలం మౌనంగా మననం చేస్తూ కూర్చోవటం, ఆత్మతత్వాన్ని మననం చేస్తూ కూర్చోవడం, ఆ ఆత్మతత్వం విషయంలో తనకు కలిగినటువంటి విచిత్రమైన సందేహాలకి తన మననం ద్వారా సమాధానాన్ని వెతుక్కుంటూ ఉండటం అని చేస్తాడు కదా సాధకుడు. అలాంటప్పుడు కనీసం వేద శబ్దాలను కూడా పెద్దగా పట్టించుకోడు కదా. వ్యుపరతాగమ. పెద్ద వేదంతో కూడా వేద శబ్దాలు, మిగతా శబ్దాలు, ఎవరితోనైనా మాట్లాడడం ఇలాంటివి కూడా పట్టించుకోడు కదా. పట్టించుకోకుండా కేవలం తత్వం, ఆ తత్వం మీద తనకు ఉండేటువంటి సందేహాలు, దాన్ని సంభావనలు అని కూడా అనాలి, అసంభావనలు, విపరీత భావనలు అని కూడా అనాలి, వాటన్నిటినీ వీటన్నిటినీ పోగొట్టుకుని తన యొక్క మనస్సుని ఆత్మతత్వం మీద స్థిరంగా ఉంచుకోవటానికి మౌనంగా సాధన చేస్తాడు కదా. ఆ మౌనంగా సాధన చేస్తున్నటువంటి సాధకుల్లాగా సముద్రుడు ఉన్నాడు. సముద్రుడిలో క్రియలు లేవు, ఎందుకంటే నదుల తాలూకు నీటి ఒరవడి లేదు. సముద్రుడిలో శబ్దము లేదు, ఎందుకంటే నదులు తెచ్చేటువంటి నీటి తాలూకు వేగం తాలూకు శబ్దం లేదు. అలాగే ఈ సాధకుడికి క్రియలు లేవు. క్రియలు ఎందుకు లేవు అంటే శరీరాభిమానం తొలగిపోయింది. శరీరం మీద నేను అనే అభిమానం ఉంటే ఆ అభిమానంతో ఏ పనులైనా చేయాలి. విజితేంద్రియగా కూడా మారిపోయాడు కదా. విజితేంద్రియ కాబట్టి ఇంద్రియాల తాలూకు క్రియలు లేవు, శరీరం తాలూకు క్రియలు లేవు, ఏ క్రియలు లేవు, నిష్క్రియంగా ఉన్నాడు. అదే అసలు సిసలు ఉపరతి. ఆ ఉపరతికి ఇతను చేరుకున్నాడు. కేవలం మౌనంగా, కేవలం మనసులో, అది కూడా తత్వం గురించి మాత్రమే మననం చేస్తున్నాడు, చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో అతని మనసులోకి శబ్దాలు కూడా వెళ్ళట్లేదు. శబ్దాలను ఉచ్చరించటం అనేది చాలా దూరంలో ఉంది. శబ్దాలు కూడా మనసులోకి వెళ్ళటం లేదు. ఆ శబ్దాలు చివరికి వేద శబ్దాలు కూడా చేరటం లేదు. విపరతాగమ. అతనికి ఇప్పుడు వేద శబ్దాలు, ఉపనిషద్వాక్యాలు వీటితో కూడా పని లేదు. పనంతా కూడా
ఇంతకుముందు కష్టపడి సాధించి పెట్టుకున్నాడు కదా, వేద శబ్దాలేంటి, వాటి తాత్పర్యం ఏంటి, ఆ నిర్ణయం ఏంటి, ఆ నిర్ణయాన్ని మనసులోకి తెచ్చుకున్నాం. అందులో కుదరని అంశాలు ఏమైనా ఉన్నాయా, మన సందేహాలు ఏమైనా తీరినాయా, అవన్నీ ప్రయత్నం చేసి పెట్టుకున్నాడు కదా. ప్రయత్నం చేసేసుకున్న తర్వాత వేదాలని పక్కన పెట్టి వాటితో పెద్దగా పెట్టుకోకుండా ఆ తీసుకున్న తత్వాన్ని మనసులో ఉంచుకుని ఈ తత్వం మీద నాకు ఉండేటువంటి ఇబ్బందులు ఏంటి, ఈ తత్వం ఇలాగే ఉంటే నేను ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాను అని మననం చేస్తాడు కదా. ఆ మననం చేయటం అనేది చాలా ఉత్తమ స్థాయికి చెందినటువంటి సాధనా స్థితి. ఆ సాధనా స్థితిలో ఉండేటువంటి మునిలాగా ఈ సముద్రుడు ఉన్నాడు. సముద్రుల్లోనూ నిష్క్రియ నిశ్శబ్దత, ఈ సాధకుల్లోనూ ఏ క్రియ లేదు, ఏ శబ్దంతోనూ పని లేదు అనే స్థితి ఉంది అని చూపిస్తున్నారు. ఇక్కడ చాలా ఉత్తమ స్థాయికి చెందిన సాధన గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇలా చెయ్యాలి అని మనం విధిగా మాట్లాడుకోలేము. ఇలా ఉంటుంది అని చూస్తే సరిపోతుంది. తల పైకెత్తి చూడాల్సి వస్తుంది కదా, ఎక్కడో ఉన్నట్టు ఉంటుంది కదా. అందువల్ల ఎక్కడో ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఓహో ఇలా ఉంటుంది అని తెలిస్తే సరిపోతుంది. ఉపరతి అనేది పెద్ద స్థాయి. ఆ ఉపరతి అనే స్థాయి దగ్గరికి వస్తే శరీరాభిమానం, అహంతాభిమానం, మమతాభిమానం ఇవన్నీ పోయిన తర్వాత వచ్చేటువంటి నిష్క్రియాత్మ స్థితి అనేది గనక వస్తే ఆ తర్వాత శబ్దాలతో కూడా పని ఉండదు, కేవలం మననం మాత్రమే ఉంటుంది. ఆ మననం ద్వారా గనక అతనికి కొన్ని సందేహాలు తొలగిపోతే తర్వాత ధ్యానం ఒకటి మిగులుతుంది, నిధిధ్యాసనం అంటారు. ఆ నిధిధ్యాసనం తర్వాత ఇంకా తత్వసాక్షాత్కారం, ఇంకా పైకి వెళ్ళిపోవటమే, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. అలాంటి స్థాయి ఒకటి తప్పనిసరిగా వస్తుంది. కాకపోతే రావటానికి వెనకాల సాధనలు సక్రమంగా చేసుకోవాలి, అవి మాత్రం తప్పనిసరి అని ఈ శ్లోకంలో చెప్పదలిచి, నిశ్చలాంబు రభూత్ తూష్ణీం సముద్ర శరదాగమే ఆత్మన్యుపరతే సమ్యక్ ముని వ్యుపరతాగమ అని అంటున్నారు. కొంచెం ఈ విషయంలో చిన్న సందేహం ఏమైనా ఉంటే ఆ సందేహాన్ని తీర్చటానికా అన్నట్లుగా పై శ్లోకాన్ని కూడా మొదలుపెట్టారు. అలా ఒక్క తత్వం మీద, ఒకే అంశం మీద ఏ వేరే ఆలోచన లేకుండా మననం చేయటం అనేది సాధ్యమేనా అనేది ప్రశ్న. మనం అలా చేయలేకపోతున్నాం కదా. ధ్యానం అని కూర్చుంటే ఏదో ముక్కు మూసుకునో, బాసిపట్లు వేసి కూర్చునో, ఏదో ముద్రలు వేసుకునో కూర్చుంటే ఎక్కడ లేని ఆలోచనలు వస్తాయి కదా. అప్పుడే అన్ని ఎవరెవరికి ఏమేమి అప్పులు ఇచ్చాము, ఈ నెల ఏమేమి వడ్డీలు రావాలి, ఏమేమి అద్దెలు రావాలి, ఏమేమి లాభాలు రావాలి, అన్నీ అక్కడే వస్తాయి కదా. అన్నీ అప్పుడే గుర్తొస్తాయి కదా. చివరికి బట్టలు ఎన్ని ఆరేసాము, ఎన్ని ఆరినాయి, ఎన్ని ఆరలేదు, ఎన్ని ఎండినాయి, ఎన్ని ఎండలేదు, ఈ ఆలోచనలు కూడా అక్కడికే వస్తాయి కదా. కాసేపు ధ్యానంలో ఏమీ లేకుండా కూర్చోలేకపోతున్నాము. అలాంటిది ఒకే తత్వం గురించి, ఆ తత్వం తాలూకు శబ్దాలని గురించి ఆలోచించకుండా, క్రియల గురించి పట్టించుకోకుండా, ఏమీ లేకుండా ఆలోచన అనేది సాధ్యమేనా అనే ఒక ప్రశ్న వస్తుంది కదా. రావచ్చు. ఆ ప్రశ్నకి సమాధానమా అన్నట్లుగా, కేదారేభ్యస్త్వపో గృహన్ కర్షకా దృఢసేతుభి యథా ప్రాణై స్రవజ్ఞానం తన్నిరోధేన యోగిన అని చెప్తున్నారు. మన ప్రశ్నకి సమాధానం చివరిలో కానీ చెప్పుకోలేము, ముందు అసలు శ్లోకం నడిపించాలి కదా. కేదారేభ్యస్త్వపో గృహన్ కర్షకా దృఢసేతుభి. చెరువులు ఉంటాయి, మనం జాగ్రత్తగా చూస్తే కనిపిస్తుంది, పైనుంచి చూస్తే ఎక్కువ కనిపిస్తుంది. చెరువులు ఉంటాయి. చెరువులు వర్షాకాలంలో నిండుగా ఉంటాయి. క్రమక్రమంగా వర్షాకాలం తర్వాత నీళ్లు తగ్గిపోతాయి. నీళ్లు తగ్గిపోతే ఏమవుతుంది అంటే, నీళ్లు నిలిచే చెరువు కట్ట ప్రాంతాల్లో నీళ్లు ఉంటాయి అప్పటికి కూడాను, వేసవి కాలంలో కూడా ఉంటాయి కొన్ని చెరువుల్లోనూ. కానీ వెనకాల నుంచి ఆ చెరువు ఎండిపోతూ వస్తుంది. వెనకాల నుంచి నీళ్లు తగ్గుతాయి పోనీ, ఆ వెనకాల నుంచి ఎండిపోతున్నటువంటి ప్రాంతాల్లో రైతులు వచ్చి అవి ఇవి నాటేసుకుంటే అక్కడ కూడా పైర్లు పండుతాయి. కానీ వర్షాకాలం వచ్చేసరికి వీళ్ళు ముందే కోసేసుకుని వెళ్ళిపోవాలి. లేకపోతే ఏమవుతుంది, పైరుతో సహా ఈ నీరు ఆ పొలాలకు కూడా వెళుతుంది. చెరువుల్లో వేసినటువంటి పొలాలకి ఇది వర్తిస్తుంది. అంటే ఈ పొలాలు కొన్ని సందర్భాల్లో చెరువుల్లో కూడా చొచ్చుకుపోతాయి. నీళ్లు ఒకప్పుడు చెరువులో ఉండేటువంటి పొలాల లోపలికి చొచ్చుకుపోతాయి. అది అక్కడ ఆ సీమలో ఉండేటువంటి పొలాలకి నీళ్లకి తప్పదు. అలా జరిగింది అని అనుకుంటే, కేదారేభ్యస్త్వపో గృహన్,
వాళ్ళ పొలాలే అవి, చెరువు అంటే వేరేం లేదు కదా, వాళ్ళ పొలాలే. వాళ్ళ పొలాల్లోంచే కర్షకాహ, ఈ కృషీవలులు, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, అపోగృహన్, నీటిని తీసుకున్నారు. అపోగృహన్ ఎలా తీసుకున్నారు అంటే దృఢసేతుభి, నీరు పారిపోకుండా, నీరు బయటికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా కట్టలు కట్టుకున్నారు. చిన్న చిన్న కట్టలు కట్టుకుని నీళ్ళని అక్కడే అట్టి పెట్టుకున్నారు. వాళ్ళ క్షేత్రాల్లోంచే వాళ్ళు నీళ్లు తీసుకుని ఆ నీళ్లు బయటికి పోకుండా ఎక్కడ కావాలంటే అక్కడ అక్కడ అంతంతంత అట్టి పెట్టుకున్నారు. ఉదాహరణలు చాలా పెట్టుకోవచ్చు. ఇలా మెట్టుగా ఉండేటువంటి పొలాలు అనైనా విడిగా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం ఇప్పుడే చెప్పుకున్న చెరువులో ఉండేటువంటి పొలాలైనా చెప్పుకోవచ్చు. ఎలా చెప్పుకున్నా సరే నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు? వాళ్ళ పొలాల్లోంచే తీసుకున్నారు. నీళ్ళు ఎక్కడ అట్టిపెట్టారు? వాళ్ళ పొలాల్లోనే అట్టిపెట్టారు. ఆ పొలాలకి దగ్గరగానైనా అట్టిపెట్టారు. ఎలా పెట్టారు అంటే సేతువుల్ని కట్టుకున్నారు. నీరు అనవసరమైన, వాళ్ళకు కావలసిన నీరు బయటికి పోకుండా, అనవసరమైన అంటే వాళ్ళకు అవసరమైనటువంటి నీరు వృథాగా బయటికి పోకుండా వాళ్ళు అడ్డుకట్టలు కట్టుకున్నారు. కేదారేభ్యస్త్వపోగృహన్ కర్షక దృఢసేతుభి. ఎలా? యథా ప్రాణై స్రవత్ జ్ఞానం. మామూలుగా ఇంద్రియాల ద్వారా మనస్సు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, మనస్సు బయటికి పారిపోతూ ఉంటుంది. ప్రాణై స్రవత్ జ్ఞానం. యోగులు ఏం చేస్తారు? తన్నిరోధేన, ఇంద్రియాలన్నిటినీ అడ్డుకట్ట వేసినట్టుగా వేసేసి మూసేస్తారు, ఇంద్రియాలన్నింటినీ నిరోధించేస్తారు. యోగశాస్త్ర పరిభాషలో ప్రత్యాహారం అంటాం కదా, ఆ ప్రత్యాహారం అనేదాన్ని సాధిస్తారు. సాధించి ఈ జ్ఞానం మొత్తాన్ని ఒకే విషయం మీదకు పంపిణీ చేస్తారు. ఎక్కడి నుంచి జ్ఞానశక్తిని సాధిస్తారు? మనసులోంచే జ్ఞానశక్తిని సాధిస్తారు. మనసులోంచే సాధించినటువంటి జ్ఞానశక్తి ఇంద్రియాల గుండా బయటికి పోతూ ఉంటే, ఇంద్రియాలను బయటికి పోనివ్వకుండా, ఇంద్రియాలు అనేదానికి సీల్ చేసేసి, ఇంద్రియాలని కట్టేసేసి, ఇంద్రియాలని వాటి స్థానంలో ఉంచేసేసి, ఈ మనసులో ఉండేటువంటి శక్తిని, జ్ఞానశక్తిని చక్కగా వాడుకుంటారు. ప్రాణై స్రవత్ జ్ఞానం తన్నిరోధేన యోగిన. ప్రత్యాహారం ద్వారా యోగులు ఎలాగైతే ఇంద్రియాలకు అడ్డుకట్ట వేసి, ఇంద్రియాలను కదలనివ్వకుండా చేసి, ఇంద్రియాల ద్వారా పారిపోయేటువంటి జ్ఞానశక్తిని అడ్డుకుని దాన్ని తీసుకొచ్చి ఒకచోట అట్టి పెడతారు, అలాగే రైతులు కూడా తమ పొలాల్లోకి నీళ్ళని తమ పొలాల్లోంచే తీసుకుని, తమ పొలాల్లోంచి బయటికి ఎంత కావాలో అంత మాత్రమే బయటికి పంపించి, మిగతా నీళ్ళని అట్టిపెట్టి, సేతువులు కట్టి అట్టిపెట్టి కావలసినంత నీటిని వాడుకుంటున్నారు అని ఈ శ్లోకంలో చెప్పారు. చెప్పదలుచుకున్న దానికి క్లారిటీకి దగ్గరకు వచ్చేసేసాము. ఏమీ లేదు, మనస్సుకి చాలా శక్తి ఉంది. మనస్సుకి ఏకాగ్రతగా ఎంత అయినా సాధించగలిగినటువంటి శక్తి ఉంది. మనసుకున్న శక్తిని మనం అసలు అంచనా కూడా వేయలేము, అంత శక్తి ఉంది. కానీ మనస్సు తాలూకు శక్తి చిల్లుకుండలో నీళ్లులాగా ఇష్టం వచ్చినట్టు బయటికి వెళ్ళిపోతుంది. ఆ చిల్లుకుండ వేరే ఏం కాదు, ఈ శరీరమే చిల్లుకుండ. ఆ చిల్లుకుండలాగా ఆ శరీరంలో అక్కడక్కడ చిల్లులు ఉన్నాయి. ఆ చిల్లులోనేమో ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలను, చిల్లులను దారులుగా చేసుకుని ఈ మనశ్శక్తి మొత్తం బయటికి ప్రసరిస్తోంది. బయటికి ప్రసరించి ఆవులాగా బయటికి వెళ్ళి గడ్డి తిన్నట్టుగా ఆ విషయాలను తీసుకుని లోపలికి తెచ్చుకుని, ఆవు నెమరు వేసుకున్నట్టుగా దాని గురించి ఆలోచిస్తూ, దాని గురించే స్మరించుకుంటూ, దాని గురించి హెచ్చుతగ్గుల గురించి ఆలోచిస్తూ, ఇలా మనసంతా తన శక్తిని పాడు చేసుకుంటోంది. పాడు చేసుకోవటం వలన, అలా పాడు చేసుకోవటం అనేది అలవాటు చేసుకోవటం వలన, ఈ అలవాటు జన్మలుగా వెంటాడుతూ ఉండటం వలన అసలు మనసుకు అంత శక్తి ఉందా అనేటువంటి సందేహం కూడా వస్తోంది. చిన్న పిల్లవాడిని తీసుకెళ్ళి చెరువు చూపించి, ఇదో మన పొలాలు చెరువులో నీట మునిగిన ప్రాంతాల్లో ఉన్నాయంటే నమ్మడు కదా. ఎలా నమ్ముతాడు? నీళ్ళలో ఉండేవి మన పొలాలు ఎందుకు అవుతాయి అని అంటాడు. నీళ్ళలో ఉంటాయి, కొంతకాలం పాటు నీళ్ళలో ఉంటాయి నాయన, తర్వాత బయటకు వస్తాయి, తర్వాత ఈ నీళ్ళనేవాడి మనమే వ్యవసాయం చేసుకుంటాము అంటే పెద్దగా నమ్మబుద్ధి కాదేమో పిల్లవాడికి. కానీ అందులో ఉండేటువంటి విశేషం మనకు తెలుస్తుంది కదా. అలాగే మనస్సుకు ఉండేటువంటి విశేషం అది, దాన్ని అలా ట్రైనప్ చేసుకోవాలి తప్ప మనస్సు అంత ఏకాగ్రంగానూ ఉండగలదు. మనస్సుకి అంత శక్తి ఉంది, అన్నిటినీ తనకు కావాల్సిన విషయాన్ని తప్ప మిగతా వాటన్నిటినీ పక్కకు తోసేసి ఏకాగ్రంగా ఆ విషయం మీద ఆలోచించగలదు, అంత శక్తి ఉంది.
దానికి ఆ శక్తిని మనం పాడు చేసి పెట్టాము, చిల్లికుండలోని నీళ్లలాగా పాడు చేసేసాము. దాన్ని బాగు చేసుకుంటే సరిపోతుంది, దానికి కావాల్సిన సాధన చేస్తే సరిపోతుంది అని ఈ శ్లోకంలో చెప్పదలిచారన్నట్టుంది. అందువల్ల కేదారేభ్యస్త్వపో గృహ్ణన్ కర్షకా దృఢసేతుభి యథా ప్రాణై స్రవజ్ఞానం తన్నిరోధేన యోగినః అనే శ్లోకాన్ని శ్రీశుకుల వారు చెప్తున్నారు. మళ్ళీ దీని మీద కూడా సందేహం ఏమైనా ఉండొచ్చేమో అనుకున్నట్లుగా పై శ్లోకం మొదలు పెడుతున్నారు. శరదర్కాంశుజాంస్తాపాన్ భూతానాముడుపోహరత్ దేహాభిమానజంబోధ ముకుందో వ్రజయోషితాం అని ఇంకో శ్లోకాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ప్రశ్న సమాధానం తర్వాతే చూద్దాము. ముందుగా శరదర్కాంశుజాంస్తాపాన్, శరత్కాలంలో ఉండేటువంటి సూర్యుడు చుర్రు చుర్రుమంటున్నాడు అని ఇందాక అనుకున్నాము. ఎన్నో శ్లోకంలో 38వ శ్లోకంలో అనుకున్నాము. ఆ 38వ శ్లోకంలో చెప్పుకున్నట్లుగా శరత్కాలంలోని సూర్యుడు చుర్రు చుర్రుమంటున్నాడు. చివరికి నీళ్లలోంచి కూడా ప్రసరించి నీళ్లలో ఉండేటువంటి చేపలకు కూడా వీపులకి తగిలి చురుక్కుమనిపిస్తున్నాడు. మిగతా వాళ్ళకి అనిపించకుండా ఉంటుందా? ఉంటుంది కదా, అనిపిస్తుంది కదా. శరదర్కాంశుజాన్, శరత్కాలంలో ఉన్న సూర్యుడి తాలూకు కిరణాల వల్ల పుట్టినటువంటివి చాలా 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 తాపాలున్నాయి. ఆ తాపాలని భూతానాం, మిగతా ప్రాణుల పరిస్థితి ఇంకా ఎక్కువ ఘోరం కదా. మిగతా ప్రాణులు పాపం నీడను కూడా అనుభవించలేవు. మనుషులకైతే నీడ ఉంది కానీ మిగతా వాటికి నీడ కూడా లేదు కదా. ఆ నీడ లేని ప్రాణులు, బయట పనులు ఉండేటువంటి మనుషులు, వీటన్నిటికీ కూడా ఆ తాపాలు ఎక్కువైనాయి. ఆ తాపాలు పగలల్లా గడవగా 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 ఎలాగైతే పగటి కాలంలో సూర్యుడు మబ్బుల చాటు నుంచి బయటకు వచ్చాడో అలాగే రాత్రి పూట చంద్రుడు కూడా మబ్బుల చాటు నుంచి బయటకు వస్తాడు కదా. దాంతో ఉడుపహ ఆరత్, నక్షత్రాలకు రాజైనటువంటి చంద్రుడు నక్షత్రాలు కనిపించినా కనిపించకపోయినా సరే తాను తన శీతల కిరణాలతో, తన అమృత కిరణాలతో ఆ తాపాలనన్నిటినీ పోగొట్టాడు. శరదర్కాంశుజాంస్తాపాన్ భూతానాం ఉడుపోహరత్. ఎలా? 2 ఉపమానాలు. దేహాభిమానజం బోధ, దేహం మీద అభిమానం వల్ల కలిగేటువంటి తాపాలు ఉంటాయి కదా. నేను అనే తాపం, నేను అనేటువంటి అభిమానం, నాది అనేటువంటి అభిమానం, దానివల్ల వచ్చేటువంటి పనులు, దైన్యము, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటి వల్ల కలిగినటువంటి సాంసారికమైన తాపాలని బోధ, ఆత్మతత్వజ్ఞానం ఎలాగైతే పోగొడుతుందో అలా చంద్రుడు పోగొట్టాడు. ముకుంద, ముకుందుడనేవాడు వ్రజయోషితాం, ఆ గొల్లపల్లిలో ఉండేటువంటి స్త్రీలకి ఎలాగైతే తాపాన్ని పోగొట్టాడో, ఇప్పటికైతే వాళ్ళు పగలల్లా ఈయన కనిపించడం లేదు, పగలల్లా ఈయన కనిపించక బాధపడుతున్నారు కదా. ఆయన్ని చూడాలి చూడాలి, శ్రీకృష్ణుని చూడాలి, అమ్మో పొద్దుననగా వెళ్ళాడు, ఇంకా రావట్లేదు అని తాపంతో బాధపడుతున్నారు కదా. ఆ తాపంతో బాధపడుతున్నటువంటి స్త్రీలకి రాత్రిపూట లేదా సాయంకాలం, రాత్రికి దగ్గరగా ఉండేటువంటి కాలంలో తాను తిరిగి వచ్చి, బృందావనం నుంచి తిరిగి వచ్చి తీరుస్తున్నాడు కదా ఆయన. అలా తీర్చినట్లుగా చంద్రుడు ప్రాణుల తాలూకు తాపాన్ని రాత్రిపూట తీరుస్తున్నాడు అని ఈ శ్లోకంలో శ్రీశుకుల వారు చెప్తున్నారు. శరదర్కాంశుజాంస్తాపాన్ భూతానాం ఉడుపోహరత్ దేహాభిమానజం బోధ ముకుందో వ్రజయోషితాం. ఏమిటి మన ప్రశ్న అంటే, ఆ మనస్సుకు ఎలాగూ ఇన్ని జన్మలుగా అలవాటు చేసేసాము. ఇన్ని జన్మలుగా చేసిన అలవాటు మనస్సుకి ఎంత సాధన చేస్తే మాత్రం మళ్ళీ పోతుంది? మనస్సు మళ్ళీ యథాప్రకారం మారిపోతుంది కదా. కాబట్టి మనస్సుకి పోయిన అలవాటును మళ్ళీ తిరిగి తీసుకురావటం మన సాధ్యమయ్యే పనేనా అనేది ప్రశ్న. దానికి 2 సమాధానాలే. ఒకటి బోధ, దీని మీద కొంచెం అవగాహన కలిగి, ఆ అవగాహన జ్ఞానంగా మారి, ఆ జ్ఞానం బలపడి, ఆ జ్ఞానం స్థిరపడి, ఆ జ్ఞానం కార్యాచరణ వైపుకు తోసేటట్లుగా గనక ముదిరిపోతే జరుగుతుంది. ఇదొక సమాధానం. దీంతో పాటుగా ఇది మాత్రం జరుగుతుందా అని మళ్ళీ ప్రశ్న వేసుకుంటే, ఉన్నాడు కదా ముకుందుడు, ఉన్నాడు కదా పరమాత్మ, ఉన్నాడు కదా గోవిందుడు, ఉన్నాడు కదా ఆయన సగుణంగాను నిర్గుణంగాను రకరకాలుగా ఉన్నాడు కదా. ఆయన గనక అనుగ్రహిస్తే జరుగుతుంది. ఆయన ఎందుకు అనుగ్రహిస్తాడు?
అంటే ఆయన్ని ప్రార్థిస్తే అనుగ్రహిస్తాడు. ప్రార్థిస్తే అనుగ్రహించడం ఆయన యొక్క స్వభావం. నిన్ను చూడాలి అని పగలల్లా ప్రార్థించిన గోపస్త్రీలను అనుగ్రహించాడు కదా. అలాగే నిన్ను చూడాలి పరమాత్మ, ఈ మనస్సు అడ్డము, ఇంద్రియాలు అడ్డము, సంసారం అడ్డం, అదడ్డం ఇదడ్డం అన్నీ అడ్డాలే, ఈ అడ్డాల్ని తొలగించుకునే శక్తి నాకు ప్రసాదించు అంటే ఎందుకు చేయడు? ప్రార్థిస్తే తీరుస్తాడు. ఆ ప్రార్థనలో న్యాయం ఉంటే, ధర్మం ఉంటే తప్పనిసరిగా తీరుస్తాడు. అన్యాయ ప్రార్థనలే ఒక్కొక్కప్పుడు తీర్చేస్తాడు. నువ్వు తర్వాత అనుభవిస్తావు చూసుకో అని బెదిరించి, ఆ బెదిరింపులను అలాగే అట్టిపెట్టి ప్రార్థిస్తే తీర్చేస్తాడు కదా. కాబట్టి ప్రార్థిస్తే తీర్చడానికి సిద్ధంగా ఆయన ఉంటే ఇంకా సందేహం మాత్రం ఎందుకు అని చెప్పదలిచినట్టున్నారు. అందుకని ఈ రెండు కలిపి మిగతా ఏ శ్లోకంలోనూ వరుష వర్ణనంలోనూ లేదు, శరత్కాల వర్ణనంలోనూ లేదు. ఒక శ్లోకంలో రెండు ఉపమానాలు ఇవ్వటం అని అందులోనూ అలా కోసినట్లుగా చక్కగా ఇచ్చారు. శరదర్కాంశుజాంస్తాపాన్ భూతానాం ఉడుపోహరత్ దేహాభిమానజం బోధ ముకుందో వ్రజయోషితాం అనే ఈ శ్లోకంలో దాని మీద ఫలితంగా అన్నట్లుగా, ఇంతవరకు చెప్తూ వస్తున్నటువంటి సాధనకి ఫలితంగా అన్నట్లుగా, ఖమశోభత నిర్మేఘం శరద్విమలతారకం సత్వయుక్తం యథాచిత్తం శబ్ద బ్రహ్మార్థ దర్శనం అని చెప్తున్నారు. ఆకాశం ఖం అశోభత నిర్మేఘం, మేఘాలు లేకుండా ఉంది. దాంతో మేఘాలు లేని ఆకాశం విచిత్రమైన అందంగా ఉంది. ఆకాశపు అందాలు చూడడం అలవాటు ఉండాలి, కానీ మేఘాలుంటే ఒక అందం, మబ్బులు లేకపోతే మరొక అందం. నక్షత్రాలుంటే ఒక అందం, నక్షత్రాలు లేకపోతే ఒక అందం. చంద్రుడు ఉంటే ఒక అందం, అమావాస్య రోజు అర్ధరాత్రి మరొక అందం. అలా రకరకాలుగా అందాలుగా ఉంటుంది కదా, రకరకాల అందాలతో ఉంటుంది కదా ఆకాశం. అలాంటి అందాల్లో ఖమశోభత నిర్మేఘం, మేఘాలు లేని ఆకాశం చాలా అందంగా ఉంది. అందులోనూ శరద్విమల తారకం, చంద్రుడు కూడా వచ్చినట్లు లేడు. అందువల్ల శరత్కాలంలో విమలంగా హాయిగా నిర్మలంగా మిణుక్కుమంటున్నటువంటి తారకలతో చాలా అందంగా ఉంది. చంద్రుడే రావాలనేం లేదు ఆకాశపు అందానికి. చంద్రుడు అందగాడవ్వచ్చు, కానీ ఆకాశపు అనంతమైన అందం ముందు చంద్రుడు చిన్న బొట్టు లాంటి వాడు అంతేను. కాబట్టి ఆ బొట్టు లేకపోయినా, చంద్రుడు అనేవాడు లేకపోయినా సరే, చిన్న చిన్న మిణుకుమనేటువంటి చిన్న చిన్న నక్షత్రాలతో మబ్బులు లేనటువంటి తన విస్తృత రూపాన్ని చూపిస్తూ ఆకాశం చాలా అందంగా ఉంది. ఖమశోభత నిర్మేఘం శరద్విమల తారకం. ఎలా? సత్వయుక్తం యథాచిత్తం, సాత్వికమైనటువంటి చిత్తం. సాత్వికం, అందులో రజోగుణం లేదు, తమోగుణం లేదు. రజోగుణం తాలూకు మేఘ గర్జనలు లేవు, తమోగుణం తాలూకు మేఘ ఆచ్ఛాదనలు లేవు. అలాంటి సాత్వికమైనటువంటి చిత్తం, మనస్సు. శబ్ద బ్రహ్మార్థ దర్శనం. శబ్ద బ్రహ్మ అంటే వేదమని తెలుసు కదా మనకి. ఆ వేదం తాలూకు అర్థం, శబ్ద బ్రహ్మ తాలూకు అర్థం అంటే ఆ శబ్ద బ్రహ్మ తాత్పర్యంతో చెప్పదలుచుకున్నటువంటి అర్థం. అంటే ధర్మం కానీ బ్రహ్మ కానీ. తాత్పర్యం అటు పూర్వమీమాంస, ఇటు శారీరక మీమాంస అనే రెండు రకాల మీమాంసలతో చాలా చర్చించి విచారించి దాన్ని రుబ్బి దాన్ని పిండి పిప్పి చేస్తే తెలిసేటువంటి తాత్పర్యం. ఆ తాత్పర్యం తాలూకు విషయం ఉంటుంది కదా. ఇటు ధర్మం పూర్వమీమాంస లేదా పూర్వకాండ ద్వారా తెలిసేటువంటి ధర్మం, శారీరక మీమాంస ఉపనిషత్తులు వీటి ద్వారా తెలిసేటువంటి బ్రహ్మ. ఈ కర్మ బ్రహ్మలని సరిగ్గా వీటి లక్షణాలతో విడివిడిగా వాటి యొక్క పరిధులతో వాటి యొక్క విశేషాలతో చూడగలిగినటువంటి సత్తా దర్శనం. దృశ్యతే అనేనా ఇది లేదా దర్శయతి ఇది దర్శనం. ఆ దర్శనాన్ని కలిగించేటువంటి స్థాయికి చేరుతుంది కదా చిత్తం. ఆ చిత్తంలాగా ఆకాశం ఉంది. ఆకాశం అనుకున్నాం కదా, ఎంతో అనంతమైనది. ఈ మనస్సు కూడా అనంతమైనది. అనంతమైన ఆకాశంలో చంద్రుడు ఒక్కడే కాడు, మిణుకుమనే నక్షత్రాలు చాలా ఉన్నాయి. ఈ అనంతమైనటువంటి మనస్సులో చాలా విషయాలున్నాయి. ఆ చాలా విషయాల్లో ఏ విషయం ఎప్పుడు బాగుంటుంది అని తెలియాలి అంటే, ఏ విషయం తాలూకు పరిధి ఏంటి, ఎప్పుడు ఎలా ఉంటుంది అని తెలియాలి అంటే అసలు అది స్వచ్ఛంగా ఉండాలి.
ఆకాశంలో నక్షత్రాలు కనిపించాలంటే మిగతావన్నీ తర్వాత మాట, మబ్బులు ఉండకూడదు. చూసే మనసు ఉండాలి అనే సంగతి వేరు, మబ్బులైతే ఖచ్చితంగా ఉండకూడదు. దాంతో మనం ఇంకోటి కూడా తేల్చుకోవాలేమో, పొల్యూషన్ ఉండకూడదు. ఇప్పుడు రాత్రిపూట వెళ్ళి ఆకాశంలోకి చూస్తే పొగలాగా కనిపిస్తుంది తప్ప నక్షత్రాలు ఇవన్నీ ఏం కనిపించట్లా. పొల్యూషన్ ఎక్కువైపోయింది. నక్షత్రాలు కనిపించాలంటే హిమాలయాలు ఎక్కి ఎక్కడికో వెళ్ళి ఆ పొల్యూషన్ లేని ప్రదేశాల్లో చూడమని సలహా ఇస్తున్నారు. ఇంతకుముందు పల్లెటూళ్ళలో రాత్రిపూట మంచాలు వేసుకుని పడుకుంటే కనిపించేవి పాలపుంతలు, అవి నక్షత్రాలు అవి ఇప్పుడు అక్కడ కూడా కనిపించట్లేదని చెప్తున్నారు. పాలపుంత చూడాలి అంటే హిమాలయాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ట్రెక్కింగ్ చేసి ఎక్కడో పర్వత శిఖరం మీద నుంచుని చూస్తే కనిపిస్తాయి ఏ మూట. ఇంకా పొల్యూషన్ అంత దాకా పాకలేదు కాబట్టి మబ్బులు పొల్యూషన్ రెండూ కలుపుకోవాలి. మబ్బులు లేకుండా ఉండాలి, మబ్బులు లేకుండా ఉంటే కనిపిస్తుంది. అనంతమైనటువంటి ఆకాశం, అందులో అనంతంగా ఉండేటువంటి నక్షత్రాలు కనీసం లీలగానైనా కనిపిస్తాయి. అలాగే ఈ శబ్దబ్రహ్మ, ఆ శబ్దబ్రహ్మ తాలూకు తాత్పర్యార్థాలు, వాటి విశేషాలు ఇవన్నీ కనిపించాలి అంటే చిత్తం మొదలు ప్రశాంతంగా ఉండాలి కదా. ఈ చిత్తం ప్రశాంతంగా ఉంటే ఈ చిత్తం మీద మబ్బుల్లాగా ఈ సాంసారిక విషయాలు అవి ఇవి అడ్డం పడుతుంటే ఏమేం కనిపిస్తాయి? అవన్నీ పక్కకి తొలగిపోతే, వాటన్నిటిని తొలగించుకోగలిగితే అప్పుడు కనిపిస్తాయి అని శ్రీ శుకుల వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఖమశోభత నిర్మేఘం శరద్విమలతారకం సత్వయుక్తం యథాచిత్తం శబ్ద బ్రహ్మార్థ దర్శనం అని. ఈ శ్లోకంలోనైతేనేమో స్పష్టంగా ఉపదేశమే చేయదలిచారు. ఇవన్నీ జరగాలి అంటే ముందు మనస్సు శుద్ధపడాలి. మనస్సు శుద్ధపడితే అసలు వేదం ఏంటి, వేదం చెప్పేటువంటి అర్థం ఏంటి, వేదానికి తాత్పర్యం ఎక్కడ ఉంది, ఏ భాగం ఏ అర్థాన్ని తాత్పర్యంతో చెప్తుంది అనేటువంటి విషయాలు క్రమక్రమంగా బోధపడతాయి. బోధపడగా ఆ క్లారిటీ పెరగ్గా సాధన అనేది మెల్లగా తెలుస్తుంది. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు మనం పడుతున్న కష్టాలేంటి అని అప్పుడు తెలుస్తాయి. లేదా మనం ఎక్కడ నష్టపోతున్నామనేది తెలుస్తుంది. మన వీపుకి నిజంగా చురుక్కుమని ఏమైనా బాధలు తగులుతున్నాయా, మనకేమైనా తాపం ఉందా లేదా అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన అనేది కనుక వస్తే మనం ఎందుకు ఇంత దీనంగా ఉన్నాము, మనకేం అవసరం ఉంది అనేటువంటి పై ఆలోచన వెళుతుంది. ఓహో, ఇంద్రియాల వల్ల మనం ఇలా తయారయ్యామే కానీ మనం గనక ఇంద్రియాల మీద గెలుపు సాధిస్తే ఇవి అక్కర్లేదు అని అనిపిస్తుంది. ఇంద్రియాల మీద గెలుపుకు మూలమేమిటి అంటే మనకున్న అహంత మమత అనే ఈ రెండింటినీ విడిచిపెట్టడం అనే విషయం అర్థమవుతుంది. అర్థమైతే ఓహో, వీటన్నిటినీ తీసేసి ఏ క్రియ ఏ శబ్దంతో సంబంధం లేకుండా అసలు ఆత్మతత్వం గురించి మననం చేస్తే కానీ ఈ విషయం తేలదు అని అనిపిస్తుంది. ఆత్మతత్వం మీద మనస్సు నిలబెట్టడం ఎట్లా అంటే మనం ఇంద్రియాల తాలూకు శక్తిని, మనస్సు తాలూకు శక్తిని వీటన్నిటినీ వృథాగా పోనిస్తున్నాము. చెరువుల్లోంచి నీళ్ళని బయటికి తోసేసినట్టు లేదా చెరువుకు గళ్ళు కొట్టేసినట్టుగా కొట్టేశాము. అలా కాకుండా ఈ మానసిక శక్తినంతా ఒక చోటకి తీసుకొస్తే, శక్తినంతా ఒక చోట కేంద్రీకరిస్తే మనం ఖచ్చితంగా దాన్ని సాధించగలము అని అర్థమవుతుంది. అర్థమైతే ఒకవేళ ఇది సాధించగలమా లేదా అని అంటే మనకున్న జ్ఞానం ఇటువైపుగా మనల్ని తోస్తుంది అని అనిపిస్తుంది. అలాగే ఆ పరమాత్మను వేడుకుంటే ఆయన మనకు ఈ ప్రయత్నాన్ని సాధ్యం చేస్తాడు, ఈ ప్రయత్నాన్ని సఫలం చేస్తాడు అని తేలుతుంది. కాబట్టి తేలేటట్లుగా మనస్సును శుద్ధం చేసుకోవటం అనేటువంటి అంశం తప్పనిసరిగా సాధించవలసిన అంశం అని శ్రీ శుకుల వారు చెప్పదలిచినట్టుంది. అందుకని ఖమశోభత నిర్మేఘం శరద్విమలతారకం సత్వయుక్తం యథాచిత్తం శబ్ద బ్రహ్మార్థ దర్శనం అనే ఈ శ్లోకాన్ని తెర మీదకి తీసుకొచ్చాను. అంతే, వీటన్నిటికీ ముందు మనస్సును శుద్ధం చేసుకోవటం అనే అంశం ఉంది అని తేలిపోయింది. ఆ మనస్సును శుద్ధం చేసుకోవటం ఎట్లా అనేది పెద్ద టాపిక్కే మళ్ళీను. దాన్ని నిష్కామ కర్మల ద్వారా శుద్ధం చేసుకోవాలి, భగవద్భక్తితో శుద్ధం చేసుకోవాలి, ఆలోచనల ద్వారా శుద్ధం చేసుకోవాలి, నిత్యానిత్య వస్తు వివేకం ద్వారా శుద్ధం చేసుకోవాలి, రకరకాల సామగ్రులతో వాటిని శుద్ధం చేసుకోవాలి. శుద్ధం చేసుకోవటం అనేది పెద్ద ప్రక్రియ కావచ్చు, కానీ శుద్ధం చేసుకోవాలి అనుకోవటం అనేది ఆ ప్రక్రియ తాలూకు ప్రారంభం. ఆ ప్రారంభాన్ని సూచిస్తున్నట్లుగా శ్రీ శుకుల వారు ఉపదేశం చేస్తున్నారు. మనం ఆ ప్రారంభ సూచికని
కనిపెట్టే దిశగా ప్రయాణం చేసుకుందాము. మన మనస్సు స్వచ్ఛం అవ్వవలసిన అవసరం ఉంది. నా మనసు స్వచ్ఛం అని ఎవరు ప్రతిజ్ఞ చేసుకోక్కర్లేదు. అలాంటి అస్వచ్ఛతను ఎవరి మీద ఆపాదన చేయటం లేదు. మనసులో జ్ఞానం మీద ఆసక్తి అనేది కలిగేంత స్థాయిలో స్వచ్ఛత అనే అంశం మీదే మనం మాట్లాడుకుంటున్నాము. ఆ స్వచ్ఛత వైపుగా మనం అడుగులు వేయవలసి ఉంది. మనతో అలాంటి అడుగులు వేయించవలసిందిగాను ఆ అడుగుల్ని చివరి దాకా ఎంతదాకా ఆత్మన్యుపరతే సమ్యక్ ముని వ్యుపరతేంద్రియ వ్యుపరతాగమ అనేదాకా తీసుకువెళ్ళి ఆ తర్వాత నిధిధ్యాసనం వైపు కూడా తీసుకువెళ్ళి దానికి ఫలితాన్ని చూపించవలసిందిగా ఆ ఘనడంబర గమనాంబుద వసనాంబర ఇవ సుందరుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని మనం భక్తిగా ప్రార్థించుకుందాము. క్షమా ప్రార్థనలు చెప్పుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.